74వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మా సర్వేపల్లి నియోజకవర్గం తరపున మరియు ముత్తుకూరు మండల నాయకులు కార్యకర్తలు తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మాకు కాబోయే ముఖ్యమంత్రి గారికి మరియు మా సర్వేపల్లి నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబడ్డ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగినది. ఈదూరు రామ్మోహన్ రెడ్డి, ఏకుల కోదండయ్య, వైసీఆర్ రమణయ్య మరియు కోడూరు రవి, ఎల్లమంగారి ఏడుకొండలు, ఎంకే ప్రసాద్, వలికల్ల సుధాకర్, పి రమేష్, ఎల్లంగారి ఎల్లయ్య, కనిశెట్టి సుబ్బయ్య, షేక్ అల్లాబక్షు, దండు శ్రీను, ఓజిలి కృష్ణయ్య, కొమ్మరిమెట్ట అనిల్, చంటి, కళ్యాణ్, దుర్గా, మేకల వెంకటేష్, ఉప్పటి ప్రభాకర్ మరియు పార్టీ కార్యకర్తలు మరియు యువకులు పాల్గొన్నారు. ముఖ్యంగా యువకులు దగ్గరుండి మన నియోజకవర్గంలోని ఓటర్ల చేత ఓటు వేయించి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోడూరు రవి తెలిపారు. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు జన్మదినం పురస్కరించుకొని మరియు అలాగే ఈసారి కాబోయే సీఎం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ 74వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలయిక వలన ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 3 పార్టీల కలయిక వలన ఎన్డీఏ కూటమిలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అనుకున్నటువంటి 450 పైచీలకు ఎంపీ సీట్లు, స్టేట్లో చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి 125 పైచీలకు ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా దూసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి. అదేవిధంగా ఈరోజు ముగ్గురు కలయిక, మనము కలయిక అంటే ఒకటే అంటున్నాము, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఆ కలయిక ఈ సృష్టికి మూలం అయితే ఈరోజు ఈ దేశానికి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలయిక ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక మంచి శుభసూచకంగా మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన శ్రీ ఈదూరు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏకుల కోదండరామ గారికి, వైసీఆర్ రమణయ్య గారికి, మిగిలిన కార్యకర్తలందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఈ ఎలక్షన్స్లో కష్టపడి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి గ్రౌండ్ లెవెల్లో తన వంతు సహాయంగా శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇవ్వాలని ఈ సర్వేపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరినీ కూడా పేరున వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.